నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియో మహోద్యమాన్ని నిర్వహిస్తోంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. మాంసాహార విక్రయాల షాపులపైన ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు దాడులు. పలు షాపులకు అపరాధ రుసుము విధించిన చైర్మన్. తుఫాను బాధితులకు నెస్ట్లీ కంపెనీ తన వంతు చేయూతనందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ఎస్టీ కుటుంబాలకు నెస్ట్లీ కంపెనీ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తుఫానుకు దెబ్బతిన్న జిల్లాలోని 600 ఎస్టీ కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. నిరుపేదలైన ఎస్టీలను గుర్తించి బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయాలని తెలిపారు. రైల్వేపేటలో 65 కుటుంబాలకు అందించడం శుభ పరిణామమన్నారు. మున్ముందు మరిన్ని సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓపీ గ్లోరియా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్, నెస్ట్లీ కంపెనీ అధికారి వసీం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక బాపట్ల పట్టణం రైల్వేపేట ప్రాథమిక పాఠశాలలో రిబ్బన్ కత్తిరించి కలెక్టర్ ప్రారంభించారు. చిన్నారులకు ఆయనే స్వయంగా పోలియో చుక్కలు వేసి గుర్తు చేశారు. పోలియోను బాపట్ల జిల్లా నుంచి తరిమివేయాలని కలెక్టర్ అన్నారు. పోలియో రహిత భారతదేశం నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం జయప్రదంగా సాగితే దేశంలో ఎక్కడా పోలియో లేకుండా అంతం చేయవచ్చన్నారు. దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు మందులు వేస్తున్నట్లు వివరించారు. 2 చుక్కల పోలియో మందు వేయటం ద్వారా చిన్నారుల జీవితాలను కాపాడగలమన్నారు. జిల్లా వ్యాప్తంగా 1315 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీఓపీ గ్లోరియా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, తహసీల్దార్ షాలిమా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి సండే రోజు ప్రతి పిల్లలు 5 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 2 డ్రాప్స్ పల్స్ పోలియో తీసుకోవాలని ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా జరగాలంటే ప్రతి పిల్లలు కూడా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ని వేసుకోవాలి, ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా. కాబట్టి ఇది సండే పెట్టడం జరిగింది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లాలో 1315 బూత్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం అయి అన్ని ఏర్పాట్లు, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. దాదాపు 1,45,000 పిల్లలకి ఈరోజు జిల్లాలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ వేయబడుతుంది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా రేపు ఇంటికి వస్తారులే అని అనుకోకుండా ఈరోజు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సెంటర్స్కి కానీ పిహెచ్సి, యూపీహెచ్సిలకి వెళ్ళి పల్స్ పోలియోని వేసుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు. నిండు జీవితానికి 2 చుక్కలు, చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ మెట్లు అని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలోని 3వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియో మహోద్యమాన్ని నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విజయవంతం చేయాలన్నారు. 5 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి బిడ్డకు ఈ చుక్కలు వేయించడం వల్ల అంగవైకల్యం లేని ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. గతంలో వేయించాం కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిసారి వేయించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేసిందని తెలిపారు. ఆదివారం బూత్లలో చుక్కలు వేయించుకోలేని వారి కోసం సోమ, మంగళవారాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు నేరుగా ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తారని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రయాణాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈరోజు పోలియో
చిన్నపిల్లలకి చుక్కలు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా. ఇది అన్ని రకాలుగా పిల్లలకి సేఫ్టీగా ఉంటుంది. పోలియో రాకుండా నివారించడానికి పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా, ఈ రైలుపేటలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని కొన్ని వందల మందికి పోలియో చుక్కలు వేయటం జరిగింది. పోలియో గురించి మీకు తెలుసు, పోలియో వచ్చిందంటే జీవితాంతం పోలియో అనేది నివారణ అనేది లేదు. దానికి దురదృష్టం ఏంటంటే పోలియోకి మందే లేదు. కానీ ముందస్తుగా పోలియోని నివారించడానికి, పోలియో లేకుండా చేయడానికి మంచి వ్యాక్సిన్ ఉంది. అదే మా చిన్నప్పుడైతే చేతికి వేసేవాళ్ళు వ్యాక్సిన్. ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా పోలియో చుక్కలు 2 చుక్కలు పిల్లలు నోరు తెరిచి ఆ నోట్లో వేస్తే వాళ్ళ జీవితంలో పోలియో రాదు. అలా పోలియో వేసే కార్యక్రమం విడతల వారీగా జరుగుతూ ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే ఒకప్పుడు పోలియోతో చాలామంది ఇబ్బంది పడి జీవితాంతం అది ఒక శాపంలాగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పోలియో రహిత రాష్ట్రంగా, పోలియో రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహకారంతో పోలియో మీద పట్టు సాధించడం జరిగింది. పోలియో అనేది రాబోయే రోజుల్లో కూడా మనం దీన్ని అశ్రద్ధ చేయకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఆ టైంలో వేయించుకోవటంలో, టైంకి వేయించుకునే కార్యక్రమం తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు, ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వ పరంగా ఇది చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలాగా ఇటు ప్రభుత్వం కానీ, కొన్ని సొసైటీలు, రెడ్ క్రాస్ కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దీన్ని వేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి పోలియో చుక్కలో హైయెస్ట్ సేఫ్టీ ప్లస్ ఇది చాలామందికి ఎంతో ఉపయోగం. అన్నిటికీ మించి ఇది ఏమి ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా వేసే కార్యక్రమం. కానీ దీని లాభం ఎంతంటే పోలియో బారిన పడకుండా చాలామందిని రక్షించటం. పోలియో ఒక్కసారి వచ్చిందంటే మరలా జీవితాంతం పోలియో మనతోనే తోడుగా ఉంటుంది. కానీ ఆ పోలియో రాకుండా మాత్రం మనం నివారణ చేయగలుగుతాం. చికిత్స అయితే లేదు కానీ నివారణ ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులు మరింత శ్రద్ధ పిల్లల మీద పెట్టాలని, ఈ పోలియో ఏ ఒక్క బిడ్డని కూడా ఆ తల్లిదండ్రులు కానీ మన రాష్ట్రం కానీ మనం వదులుకోకూడదు. పోలియో రహిత రాష్ట్రం, పోలియో రహిత దేశం ఇప్పుడు ఎలా ఉందో రాబోయే కొన్ని వందల సంవత్సరాలు కూడా అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాపట్ల పట్టణంలో మాంసాహార విక్రయాల షాపులపైన ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు, బాపట్ల శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ కమిషనర్తో కలిసి పలు మాంసాహార షాపులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. మాంసాహారం క్వాలిటీని పరిశీలించారు. షాపు వద్ద పరిశుభ్రంగా ఉందా లేదా అని పరిశీలించి అపరిశుభ్రత, క్వాలిటీ లేని మాంసాహార షాపులకి జరిమానా విధిస్తూ ప్రజలు తినే ఆహారం పట్ల షాపు యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉన్న షాపుల వద్ద ఒక్కొక్క షాప్కి ₹5,000 జరిమానా విధిస్తూ ముందుకు సాగుతూ ఉన్న సిహెచ్ ప్రకాష్ నాయుడు ఈ దాడులు చేయటం పట్ల పట్టణ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని ఈ దాడులు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా చేస్తామని ప్రకాష్ నాయుడు అన్నారు. మాంసాహార షాపు యజమానులు ప్రజలను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ శుభ్రత పాటించాలని షాపు యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణ, నజీర్, ఫుడ్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదన్నా కూడా మీకు అవేర్నెస్ వీళ్ళు వస్తారు, ఇప్పటి నుంచి ఖచ్చితంగా వస్తారు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంతే. ఈరోజు బాపట్ల పట్టణంలో జేడి అనిమల్ హస్బెండరీ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, శానిటేషన్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులతో
సర్ప్రైజ్ విజిట్లు చేయడం జరిగింది. కొన్ని షాప్స్ మీద అనీజీగా ఉన్నటువంటి షాప్స్ను చికెన్ కొన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకు ఫైన్లు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము ప్రతి పేదవాళ్ళకు కానీ ప్రజలకు కానీ హైజీనిక్గా ఉన్నటువంటి పద్ధతుల్లో స్లాటరింగ్ చేయడము, ఆధునిక పద్ధతుల్లో అక్కడ వాళ్ళకు స్లాటింగ్ చేసి స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నటువంటి చికెన్ కానీ మటన్ కానీ అందించాలన్న ధ్యేయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్ప్రైజ్ విజిట్ ఈ మాంసాభివృద్ధి సంస్థ తరపున మేము సర్ప్రైజ్ విజిట్లు చేస్తున్నాం. అందులో భాగంగా బాపట్ల పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది రోడ్ల మీద కూడా మటను ఇవన్నీ గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ స్లాటింగ్ చేస్తున్నారు. మెయిన్ సమస్య స్లాటర్ హౌస్ కావాలన్నారు. ఆ స్లాటర్ హౌస్ కూడా తొందరలో మా మాంసాభివృద్ధి సంస్థ తరపున ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలామంది కొంతమంది హోల్సేల్ వ్యాపారులు ఇష్టానురీతిలో ఆ కోళ్ళను యొక్క స్లాటింగ్ సరైన పద్ధతిలో చేయకుండా వేడి వాటర్ కానీ ఇది వాడుకోకుండా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వాడడం వల్ల ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా చికెన్ గున్యా కానీ గుండెపోట్లు కానీ వాంతులు విరేచనాలు కలరా లాంటి వ్యాధులు భయంకరమైనటువంటి ఈ వ్యాధులు రావడము, దాని వలన ఇలాంటి పద్ధతులు లేకుండా మంచి స్వచ్ఛమైన వాతావరణంలో వేడి నీటితో స్లాటింగ్ చేయాలని మేము తెలియజెప్పడం జరిగింది. జేడీ గారు కానీ అనిమల్ హస్బెండరీ గారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ సూచనలతో నెక్స్ట్ ఒక అవేర్నెస్ క్యాంపింగ్ కూడా చేయడం జరుగుతుంది. తొందరలో ఇక్కడ స్లాటర్ హౌస్ కూడా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ప్రజలు కూడా మేల్కొని ఈ పరిశుభ్రమైనటువంటి మాంసాన్ని కొని ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాలా. అపరిశుభ్రంగా ఉన్నటువంటి స్లాటింగ్ చేసే చోట మీరు ఎప్పుడు కూడా కొనొద్దండి తెలియజేస్తూ, వ్యాపారస్తులకు కూడా తెలియజేయడం ఏమంటే మీరు కూడా ఒక సరైన పద్ధతిలో స్లాటింగ్ అనేది చెయ్యాలా. అపరిశుభ్రతంగా చేయకుండా పరిశుభ్రమైనటువంటి చికెన్ కానీ మటన్ కానీ అందించాలని తెలియజేస్తూ, రేపు పొద్దున జరిగే ఇదే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా రిపీట్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో పల్స్ పోలియో శిబిరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షుడు వేజన్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, చిన్నారులు 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించుకొని పోలియోను పారద్రోలాలని, పోలియో రహిత సమాజంగా మన దేశం ఉండాలని ఈ కార్యక్రమం 22, 23 తేదీల్లో కూడా తమ ఇళ్లకు ఏఎన్ఎంలు వచ్చి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ సీనియర్ సభ్యులు కె ఉపేంద్ర గుప్తా, జిట్టా శ్రీనివాసరావు, ఎం సుధీర్ కుమార్, వెంకటేశ్వరరావు, డాక్టర్ మౌనిక, ఏఎన్ఎంలు రూత్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పోలియో దినోత్సవం సందర్భంగా మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్లో ఉన్నటువంటి వైద్య శిబిరం నందు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజే కాదు, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా వారి ఇళ్ళకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో డ్రాప్ చేయించుకుని మన పోలియో రహిత సమాజంగా మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలని, ఎవరు కూడా పోలియో బారిన పడకూడదని మా రోటరీ సంస్థ ద్వారా బాపట్ల తరఫు నుంచి కోరుకుంటూ. వైసీపీ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు ఎన్నో పేదలకు చేరాయని వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏడుకొండలు అన్నారు. కర్లపాళెం సెంటర్లోని కూరగాయల మార్కెట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కర్లపాళెం మండల అధ్యక్షుడు ఎల్లావుల ఏడుకొండలు, ఎంపీపీ యారం వనజ, పందరబోయిన సుబ్బారావులు జగన్ పుట్టినరోజు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏడుకొండలు, మందపాటి పరమానంద కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు
అమీర్ బేగ్, ఎంపీటీసీ ఆసిఫ్ అలీ, అట్ల నాగేశ్వర్ రెడ్డి, డి జయభారత్ రెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, శివారెడ్డి, వెంకట సురేష్, శ్రీనివాసరెడ్డి, సలగల ధర్మేంద్ర, ఆనందరావు, ప్రసాద్, ఇస్సాకు, రమేష్, షంషీర్, తాతపూడి మనోహర్, సాంబశివరావు, అయ్యప్పరెడ్డి, కారింకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని వేడుకలని ఘనంగా కర్లపాలెం మండల యావత్తు పార్టీ శ్రేణులు వచ్చి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకము. మరి జగన్మోహన్ రెడ్డి గారి గత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రజలకు ప్రజారంజకంగా పరిపాలన చేసిన ప్రజలందరికీ తెలుసు. మరి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మరలా మరి ఆయన యొక్క పరిపాలనని ప్రజలు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ తరుణాన్ని త్వరలోనే రాబోతుంది కనుక మరి యావత్ ప్రజలు పార్టీ శ్రేణులంతా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మరి మనలో ఉన్నటువంటి ప్రజా యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరి ఆయనకు మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి కర్లపాలెం మండలం అంతా కూడా ఈరోజు ఎంతో పండగ వాతావరణం బాగా ఉంది. సాయంత్రం కూడా కేక్ కటింగ్ అన్నీ పెట్టుకున్నారు. ప్రతి గ్రామంలో కూడా అన్ని సాట జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఘనంగా చేసుకుంటున్నారు. మరి ఈ నెలలో ఈశ్వరరావు పుట్టినరోజు కూడా అదే నెలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టడం కూడా మంచి అదృష్టకరం అనుకుంటూ మరి మా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే. పోలియో వ్యాధిని సమూలంగా అరికట్టడానికి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాళెం గ్రామ కచేరీ వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గోపీనాథ్ మాట్లాడుతూ కర్లపాళెం మండలంలో 3102 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 44 కేంద్రాలు, ఒక బస్ స్టాండ్, మొబైల్ వాహనం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓలు డి పద్మావతి, ఆయనంపూడి శ్రీనివాసరావు, ఇస్సాకు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పిట్ల వసంతరెడ్డి, కాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 21 డిసెంబర్న 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ కూడా, అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఎవ్వరూ కూడా ఈ పోలియో బారిన పడకుండా పోలియో వ్యాధిని అరికట్టడానికి, సమూలంగా నిర్మూలించడానికి గవర్నమెంట్ ఇలా పల్స్ పోలియో ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఈ కర్లపాలెం మండలంలో సుమారు 45 బూతుల దాకా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క బూత్లో మన ఏఎన్ఎంస్, ఆశాలు, అంగన్వాడీ వర్కర్స్, తర్వాత వాలంటీర్స్ని పెట్టి ఎక్కడా కూడా ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంకి ఆటంకాలు లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలతో ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ బూతుల్లోనే కాకుండా ట్రాన్సిట్ టీమ్, అంటే మనకి బస్ స్టాండ్లో కానీ, తర్వాత మొబైల్ టీమ్స్, అంటే మనం ఎక్కడెక్కడైతే ఈ మన చెరువు కట్టల మీద కావచ్చు, తర్వాత చేపల చెరువుల దగ్గర కావచ్చు, కొన్ని ఏరియాలు రీచ్ అవ్వలేనటువంటి ఏరియాస్లో కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో 5 సంవత్సరాల పిల్లలు, వాళ్ళందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ని అందించడానికి మేము సర్వసన్నద్ధాలు చేశాము. మాకు సహకరించినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఐసీడీఎస్ సూపర్వైజర్లకు, తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు కావచ్చు, ఆశా కార్యకర్తలకు కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం ఈరోజు ఒకరోజే కాదండి, రేపు ఎల్లుండి కూడా ఈరోజు బూతుల్లో ఏ విధంగా అయితే మనం పోలియో చేస్తున్నామో రేపు హౌస్ టు హౌస్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఇలా ఈ 3 రోజులు 21వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు మనం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి పిల్లవాడికి కూడా, ఏ పిల్లవాడిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి 2 చుక్కల పోలియో డ్రాప్స్ వేసి వారి జీవితాన్ని బాగుపడేటట్టు మనం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. పల్స్ పోలియో ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు డాక్టర్ గోపీనాథ్,
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని టీడీపీ బాపట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సయ్యద్ నిజాం అన్నారు. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విజయవంతం చేయాలని అన్నారు. 5 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి బిడ్డకు ఈ చుక్కలు వేయించడం వలన అంగవైకల్యం లేని ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. గతంలో వేయించాం కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిసారి వేయించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేసిందని నిజాం కొనియాడారు. ఆదివారం బూత్లలో చుక్కలు వేయించుకోలేని వారి కోసం సోమవారం, మంగళవారాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు నేరుగా ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తారని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రయాణాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బాపట్ల పార్లమెంటు మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ జునైద్, టీడీపీ నాయకులు సలీం తదితరులు ఉన్నారు. ఈరోజు అనగా 21 తారీఖు డిసెంబరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్స్ పోలియో కార్యక్రమంను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54 లక్షలకు పైగా పిల్లలకు పోలియో డ్రాప్స్ ఇవ్వడానికి సిద్ధం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని జిల్లాలకు సుమారుగా 60 లక్షల డోసులు ఇవ్వడానికి 70,000 యూనిట్ బృందాలను సిద్ధం చేసి రాష్ట్ర మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు సూచనల ప్రకారం ప్రతి జిల్లాలోనూ 2 చుక్కలు పిల్లల భవిష్యత్తు అని ఈ ప్రోగ్రాంలో సిద్ధం చేయడానికి ముందరికి వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది అంతా ముందుండి చాలా చక్కగా జరగటం జరుగుతుంది. ఈరోజు చుక్కలు వేయించుకోలేని పిల్లలు రేపు, ఎల్లుండి కూడా వేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ బృందం కూడా ఈ డ్రాప్స్ వేయించుకునే వాళ్ళకి ఇంటింటికి తిరిగి గుర్తించి వాళ్ళకు కూడా వేయటం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో ముఖ్యమంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్ఆర్సీపీ పిట్లవానిపాలెం మండల అధ్యక్షులు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి సక్రమంగా అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిందని ఆరోపించారు. సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు దెందుకూరు సీతారామరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు చేబ్రోలు కృపానందం, వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అల్లూరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాలి వెంకట శివారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బలగాని సుబ్బారావు, కోటిరెడ్డి, గోకరాజు, నల్లిపోయిన వారిపాళ్లెం గ్రామ సర్పంచ్ దబ్బకుటి మాధవరావు, చేబ్రోలు సురేష్, కొర్లపాటి రాజేష్, పులుగు మురళీకృష్ణారెడ్డి, పెట్టు మధుసూదన్ రెడ్డి, ఆరెపల్లి శివయ్య, కుంట ప్రసన్నరాజు, గుమ్మడి సీతయ్య తదితరులు ఉన్నారు. ఈ రోజున సంక్షేమ రథసారథి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు పూర్తి చేసుకొని 54లోకి అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలని పిట్లవానిపాలెం మండలంలోని మండల హెడ్ క్వార్టర్లో మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, యువకులు మరి అనుబంధ విభాగాలు అటువంటి సభ్యులు, కార్యకర్తలు, మరి జిల్లా మహిళా అధ్యక్షులు, మన మండల ఎంపీపీ గారు, ముఖ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క
అనుగుణంగా వారి యొక్క ఆదేశాలతో మనం అందరం కలిసి యూనిట్గా ప్రతి గ్రామంలో కూడా మరి పిలిపి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మీ గ్రామాల్లో చేసుకొని అందరిని కూడా ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. అలాగే మరి ఈ రోజును చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజున ఏది కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి అది ఎలా ఉందంటే ఇవాళ ప్రభుత్వం పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ కొట్టి అదేదో కొత్త లేబుల్లో మరి దానికి మారు పేర్లు పెట్టి ఇవాళ ప్రజలు మభ్య పెట్టే విధంగా చేస్తున్నటువంటి మరి సందర్భం మనం చూస్తున్నాం. మరి గతంలో రైతులు చూస్తే మరి నా వరకు నేనే చూస్తే 1750 రూపాయలకి కళ్ళంలో అమ్మాను. ఈ రోజున పరిస్థితి 1300, 1400, 1200 కొనే పరిస్థితి కూడా లేదు. మరి మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీ ఏకదమ్మున మరి ప్రకటించి 5 పూర్తి చేసి మరి కొన్ని ప్రారంభ దశలో ఉండి కొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి వాటిని పీపీపీ విధానంగా తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయాలని పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని కులాలకు అతీతంగా మరి అందుబాటులో లేని విధంగా తీసుకురావాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వ కుటిల వేతనాన్ని వ్యతిరేకిస్తూ మరి పిట్లవానిపాలెం మండలంలో దాదాపు 10,000 మంది పైన మరి కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్లవానిపాళెం మండలం చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని శ్రీమాతగా అలంకరింపజేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళెం మండలం పిట్టువారిపాళెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ ఏట్రా అశ్విని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఏట్రా అశ్విని రెడ్డి గ్రామంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పుట్టినరోజు కేక్ కత్తిరించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా జగనన్న జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా మనము ఈరోజు మా పిట్టవానిపాలెం మండలంలో మేమందరం కలిసికట్టుగా ఉండి అందరం ప్రతి ఒక్కరూ ఏకతాటి మీద అన్ని గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతుతోటి అందరం పనిచేస్తామని అందరి సహకారం తీసుకొని ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేము అందరం గట్టిగా కంకణం కట్టుకొని ఉన్నాము. అలాగే మన పేద బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా మళ్ళా ఈసారి ఆయన చేసుకుంటేనే మన జనాలకి మన బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇప్పుడు అందరూ చాలా రకాలుగా మహిళలైనా రైతులైనా అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మన ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం మేము ఎంతైనా కృషి చేయడానికి సహకరిస్తాము. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని బాపట్ల యజ్ఞ హాస్పిటల్స్ గుండె జనరల్ వైద్య నిపుణులు బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్ అన్నారు. కర్లపాళెం మండలం పెద్దగొల్లపాలెం గ్రామంలో బాపట్ల యజ్ఞ హాస్పిటల్స్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో బీపీ, షుగర్, గుండె జనరల్, ఎముకలు, కీళ్లు, స్త్రీల వ్యాధులు, మెదడు వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఉపేంద్ర చౌదరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ సమస్యలు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ ఉచిత క్యాంపులలో నిర్వహించే వైద్య సేవలను ఉపయోగించుకోవాలన్నారు. మొత్తం 250 మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బెల్లంకొండ వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు యజ్ఞ హాస్పిటల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో పెద్దగొల్లపాలెం
విలేజ్లో ఈరోజు 28వ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో నేను, డాక్టర్ విఘ్నేష్ శ్రీకాంత్, గుండె వైద్య నిపుణులు, డాక్టర్ ఉపేంద్ర గారు, హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ నుంచి వచ్చారు, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, మూత్రకోశ సంబంధిత వ్యాధుల నిపుణులు, డాక్టర్ పవన్ సార్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు, డాక్టర్ మాధవి, స్త్రీలు మరియు రేడియాలజీ విభాగం వైద్య నిపుణులు పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో వాళ్ళ ఆరోగ్యం మీద అవగాహన కలిగించాలి. షుగర్లు, బీపీలు ఎంతోమందికి ఉంటాయి, వాళ్ళకి తెలియదు అవి ఉన్నాయని. అవి డయాగ్నోస్ చేసి తొందరగా డయాగ్నోస్ చేస్తే వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేది చాలా వరకు నివారించడం జరుగుతుంది. సో అలా మనం స్క్రీనింగ్ చేసుకుంటూ చాలామందికి బయటపడతా ఉన్నాయి షుగర్లు, బీపీలు. సో అవి కనుక్కొని వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఏమేం చేయాలి, దానికి సంబంధించిన వైద్య పరీక్షలు అంటే ఈసీజీ కానీ, కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ, లేకపోతే షుగర్ పరీక్ష కానీ, 3 నెలల షుగర్ పరీక్ష HbA1c కానీ, షుగర్, బీపీ ఇవన్నీ చెక్ చేసి వాటికి తగినైన మందులు, వైద్య సలహాలు, వాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ క్యాంప్కి చాలామంది రావడం జరుగుతుంది. సో నేను అందరినీ కోరుకునేది ఏంటంటే చాలామంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ ఆరోగ్యం భద్రంగా ఉంచుకోవడం. సో ఎక్కువ మందిలో దీన్ని పాల్గొని మీరు వీటన్నిటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. యశోద హాస్పిటల్ హైదరాబాద్లో నేను న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఇవాళ యజ్ఞ హాస్పిటల్ తరఫున పెదగొల్లపాలెంలో క్యాంప్ పెట్టడం జరిగింది. క్యాంప్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పేషెంట్లకి కిడ్నీ అవేర్నెస్ గురించి, కిడ్నీ రాళ్ళ గురించి, ముఖ్యంగా మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన ఇవ్వటం జరిగింది. వాళ్ళు టైం టు టైం కిడ్నీ ఫంక్షన్, ప్రోస్టేట్ గురించి, మూత్ర సంబంధిత ఆరోగ్యం ఇవన్నీ గురించి వాళ్ళు తెలుసుకొని దాని ముందే కనుక కనుగొనగలిగితే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్లు ఇవన్నీ అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఇలా క్యాంపులు పెట్టినప్పుడు దయచేసి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోవాలని కోరిక. విద్యార్థులలో జాతీయ సమైక్యతా భావాన్ని నెలకొల్పుతాయని, జాతీయ సంప్రదాయాన్ని గౌరవించడమే ప్రధాన ఉద్దేశంగా ఏ జనరేషన్ ఫర్ హంగర్ చేంజ్ క్లబ్ను స్థాపించడం జరిగిందని వ్యవసాయ కళాశాల ఇన్ఛార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు అన్నారు. వ్యవసాయ విద్యార్థులకు విద్యా నైపుణ్యం, కెరియర్ గైడెన్స్, సాహిత్య కార్యకలాపాల్లో శిక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయటం, వారిలో నిగూఢమై ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచానికి తెలియచేయటం ప్రధాన లక్ష్యాలుగా స్థాపించబడిన ఏ జనరేషన్ ఫర్ హంగర్ చేంజ్ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో సంప్రదాయ దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ బాబురావు అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హైస్కూల్ నందు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పాఠశాల విద్యార్థులు క్రీస్తు పుట్టుకను గురించి తెలియజేసే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ పేరాల వెంకట సురేష్, ప్రిన్సిపల్ లక్ష్మీలతో కలిసి పాస్టర్ బాబురావు, మందపాటి పరమానంద కుమార్లు క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. నేటి యువత క్రీస్తు బోధనలు ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రేమావతి, దివ్య, సునీత, లత, రిజ్వానా, స్వప్న, బేబీ, లక్ష్మీ ప్రసన్న, సాహితి, సత్యశ్రీ, నవీన్, నాజియా, వసుంధర, నాగమ్మ, బిందు, లక్ష్మీదుర్గ, చక్రవర్తి, వేణు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిట్లవానిపాళ్లెం మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు దెందుకూరు సీతారామరాజు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సాధనా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులచే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాపట్ల ప్రాంతీయ ఉపాధ్యాయ సమైక్య మరియు ఎన్జీఓల సహకారంతో కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్ గుంటూరు వారి సారథ్యంలో స్థానిక ఎన్జీఓ హోంలో క్యాన్సర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కి సుమారు 180 మంది హాజరయ్యారు. వైద్యుల సూచన మేరకు అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ చక్ర హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల టౌన్ అధ్యక్షుడు ఎంజేఎఫ్ లయన్ దండే యజ్ఞ నారాయణ, కార్యదర్శి లయన్ గణేశుల శివరామకృష్ణ, కోశాధికారి లయన్ బొనిగల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్.
రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియో మహోద్యమాన్ని నిర్వహిస్తోంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. మాంసాహార విక్రయాల షాపులపైన ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు దాడులు. పలు షాపులకు అపరాధ రుసుము విధించిన చైర్మన్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.